హాయ్ ఎవ్రీవన్. ఈ వచ్చేసరికి గ్లాస్ డ్రిల్ బిట్స్ అండి. ఈ వీడియో మొత్తం గ్లాస్ డ్రిల్ బిట్స్ గురించి చెప్తాను నేను. కొంచెం క్లియర్గా వినండి. ఓకే, ఇవి డిఫరెంట్ సైజెస్ అనమాట. మనకు 10 mm, 12, 14, 16 అట్లా 40 mm వరకు ఉన్నాయి మనకు ఇందులో సైజెస్. ఓకే, ఇవి ఎక్కువగా ఏంటంటే మనకు వీటిని వాడేది ఏంటంటే మార్బుల్కి, టైల్స్కి, లేకపోతే ఇలాంటి మనకు ఫ్లోర్లో వాడతాం కదా మార్బుల్స్ కింద, స్టోన్స్కి ఇలాంటి వాటికి వాడతారు. గ్లాసుకు కూడా వాడతారు, కానీ గ్లాసులో మాత్రం తక్కువ వాడతారు. ఎందుకంటే గ్లాస్కు హోల్, ఇంత పెద్ద హోల్ చేసే అవసరం ఎక్కడ ఉండదు. ఎక్కువగా మన గ్లాస్ ఎక్కడ వాడతారు బయట, మనకు జనరల్ పర్పస్ అయితే మాత్రం కిటికీలకి లేదా డోర్స్కి వాడతారు. వాటికి మనకు చిన్న డ్రిల్ బిట్స్ ఉంటాయి, ఆ స్క్రూ తిప్పే డ్రిల్ బిట్స్ వరకు ఉంటాయి. ఈ డ్రిల్ బిట్స్, ఇంత పెద్ద హోల్స్ చేసే డ్రిల్ బిట్స్ అనేవి బయట మనకు వాడరు. ఇంకా మార్బుల్స్కి వాడతారు, కానీ మార్బుల్స్కి దీనికంటే మంచి స్ట్రాంగ్గా ఉండే ఇంకా ఉంటాయి. ఇవేంటంటే ఇవి అన్నిటికీ వాడదు కాబట్టి దీంట్లో ఇది మిక్స్డ్ ఐటమ్, ఎక్కువ రోజులు ఇది పనిచేయదు మార్బుల్స్కి వాడితే. ఓకే, మార్బుల్స్కి వాడే ఇంకా మందం వస్తాయి, కాకపోతే ఇది కూడా పనికైతే వస్తుంది. ఓకే, ఇవి మనము ఎక్వేరియంలో ఏంటంటే ఎక్వేరియం షాపుల వాళ్ళు కానీ, ఎక్వేరియం తయారు చేసే వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళు అయితే వీటిని బాగా వాడతారు. ఓకే, మనం దీన్ని ఎందుకు చూపిస్తున్నాం ఈ వీడియోలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టౌన్లో ఉన్నారు, ఏదో ఒక టౌన్లో ఉన్నారు, లేదా పల్లెటూరులో ఉన్నారు, ఒక సిటీలో ఉన్నారు. ఒక ఎక్వేరియంకి ఒక హోల్ వేయాలి, మీరు తయారు చేసుకుందా కానీ, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి నాకు సంపు తయారు చేయడానికి హోల్ వేయాలనుకోండి. ఆ హోల్ వేయటం కోసం మీరు ఏం చేయాలి? మీరా చేయలేరు, డ్రిల్లింగ్ మిషన్ ఉన్నప్పటికీ మన దగ్గరలో మీరైతే వేయలేరు. షాప్కి తీసుకువెళ్ళి వేయించాలంటేనేమో ఎక్వేరియం మొత్తం ఎత్తుకొని పోలేరు. తయారు చేసేటప్పుడు అంటే షాప్ వాళ్ళు మాత్రం కొంతమంది చేస్తారు, అది కూడా పెద్ద టౌన్స్లో మాత్రమే. చిన్న టౌన్స్లో, పల్లెటూరులో అసలు జరగని పని. పెద్ద టౌన్స్లో మాత్రమే ఉంటాయి. అవి కూడా మనకు అనుకున్న సైజు ఉంటాయి అనేది గ్యారంటీ చెప్పలేం. ఓకే, అనుకునే సైజు ఉంటుందని గ్యారంటీ అయితే చెప్పలేం. కాబట్టి చాలామంది మన వాళ్ళు చేసేది ఏంటంటే, డ్రిల్ బిట్ ఆన్లైన్లో ఒక 100, 150 సింగిల్ది వచ్చేస్తుంది, అది తెచ్చుకొని ఇంట్లో ట్రై చేస్తారు. దానికోసము నేను ఈ డ్రిల్ బిట్స్ మీకు చూపిస్తున్నాను. చూపిస్తాను. ఇదేంటంటే ముందు డైమండ్ గ్రిట్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడంతా డైమండ్ గ్రిట్ ఉంటుంది. దాని ద్వారా ఇది గ్లాస్ కట్ చేస్తుంది. ఓకే, గ్లాస్ అనేది కట్ చేస్తుంది. కాకపోతే ఇది మేజర్గా వాటర్ పెట్టేసి కట్ చేయాలి. ఇట్లా టాప్ సంపు పెట్టుకున్న వాళ్ళు అయినప్పటికీ ఇంకా హోల్ అనేది ఎక్వేరియం పడాల్సిందేనండి, తప్పదు. అది ఏ సైడ్ అనేది మనం తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. హోల్ అనేది ఎక్వేరియం అయితే పడాల్సిందే. ఓకే, అట్లా కాకుండా కెనిస్టర్ ఇట్లాంటివి పెట్టుకునే వాళ్ళకైతే మాత్రం ఇంక ఇది ఇబ్బంది లేదు. సంప్ మెయింటైన్ చేయాలంటే మాత్రము ఇంకా మనకు హోల్ అయితే ఎక్వేరియం వేయాల్సిందే, లేదా పైన టాప్ సంప్ అయితే టాప్ సంప్కైనా సరే వేయాల్సిందే, తప్పదు. అందుకోసం ఈ డ్రిల్ బిట్స్ మనం వాడతాము. ఈ డ్రిల్ బిట్స్ మాత్రము మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు హోల్ వేయటం మీకు రాదు, 99% మీకు రాదు. మీరు కాకపోతే ఆ డ్రిల్లింగ్ మిషన్ ఆపరేట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే, వాళ్ళు మార్బుల్స్కి హోల్ వేసే వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు జాగ్రత్తగా వేస్తారు, మనకి ఇబ్బంది లేదు. కాకపోతే వాటర్ పెట్టి దీన్ని హోల్ వేయాలి, నేను హోల్ వేసేది ఏమైనా ఉంటే చూపిస్తాను, నో డౌట్ ఏం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తాను. ఈ డ్రిల్ బిట్స్ మీరు హోల్ ఎట్లా వేయించారు, హోల్ ఎక్కడ వేయించారు, అసలు ఎట్లా కుదురుతుంది మీకు అని అడుగుతారు. అందుకోసం ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా ఉన్నాను. ఇంతకుముందు నేను తీసుకెళ్ళి నా ఏరియాలో ఉండేది కాదండి. నేను వేరే టౌన్కి వెళ్ళి అక్కడ గ్లాస్ మోసుకొని పోయి, చిన్న సైజ్ ఎక్వేరియంకి గ్లాస్ మోసుకొని పోయి గ్లాస్ డ్రిల్ అక్కడ వేయించుకొని తీసుకొచ్చాను. తర్వాత ఏం చేస్తానంటే, ఇప్పుడు మనమే డైరెక్ట్గా ఇంట్లో నేను వేస్తా ఉన్నాను. మనకు డ్రిల్లింగ్ మిషన్ అంతా ఉంది నా దగ్గర, నేను ఆపరేట్ చేయగలను, కటింగ్ మిషన్ కూడా ఆపరేట్ చేయగలను. కాబట్టి డిఫరెంట్ సైజెస్ మనమే ఇంట్లో వేస్తున్నాను. కాకపోతే నాకు ఇది పెద్ద యూజ్ ఏం అవ్వదు. కాకపోతే ఏంటంటే సెట్లా కొనిపెట్టుకున్నాను, అవసరం ఉన్నట్టు వాడుతూ ఉంటాను. అది పరిస్థితి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా, ఇప్పుడు మీరు 1 ఇంచ్ హోలా, 2 ఇంచ్ హోలా అట్లా చూసుకొని ఒక పీస్ కొనుక్కోండి. ఇప్పుడు ఈ పీస్, ఇది 1 ఇంచ్ పీస్ అండి, 1 ఇంచ్ హోల్ పడే పీస్. అది మీకు ఆన్లైన్లో 100, 150, 200 అమెజాన్లో ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది ఇంటికి. వచ్చిన తర్వాత డ్రిల్లింగ్ మిషన్ అనేది మీకు ఇంట్లో ఉందా లేదా అనేది మనం చెప్పలేం. 99% జనాలు ఇళ్ళలో ఉండదు. అయితే బయట మనకు శానిటరీ వర్క్స్ చేసే వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గరైనా సరే డ్రిల్లింగ్ మిషన్ వాళ్ళు కొంచెం వచ్చి హోల్ వేసుకోండి అంటే వేస్తారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఒక 100, 150 మనం ఎక్స్ట్రా ఇస్తాం. ఏదైనా ఒక 200-300లో మీకు హోల్స్ అనేవి అయిపోతాయి క్లియర్గా. ఓకే, అట్లా కాదు మీరే ట్రై చేస్తామంటే డ్రిల్లింగ్ మిషన్ మనకు ఒక 1000 రూపీస్లో కూడా వస్తుంది హ్యాండిల్. కొంచెం ఏంటంటే అది 5 mm గ్లాస్ తెచ్చుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేసి హోల్స్ వేయటం 1, 2 సార్లు 3 సార్లు ట్రై చేసి గ్లాస్ పగలకొని ట్రై చేస్తే అది మీకు వస్తుంది. ఆ హోల్ వేయటం ఏంటి ఎలా అనేది నేను తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ వీడియో అయితే మాత్రం ఇది. మీరు చాలామంది ఏంటంటే, మీరు నాకు ఇంతకుముందు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేశారు, మీరు గ్లాస్కి హోల్ ఎక్కడ వేయించారు, అది ఎలా చేశారు, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అది ఇంకొంతమంది ఏంటంటే అసలు గ్లాస్ మీరు ఎక్కడ కొన్నారని కూడా అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు తప్పు పట్టట్లేదండి, ఉంటారు అలాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ గ్లాస్ ఏంటంటే బయట చూసే గ్లాసు, ఎక్వేరియం గ్లాస్ ఒకటేనా, రెండింటికి పనికొస్తుందా, కటింగ్ అక్కడే చేస్తారా, లేకపోతే కటింగ్ చేసిన తర్వాత సైజులు ఎంత పెట్టాలి, చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. మన వీడియోస్ ఏంటంటే అందరికీ ఏ నాలెడ్జ్ దాని గురించి లేని వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు అన్ని వీడియోస్ చూస్తే ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు మనం చేస్తూ ఉన్నాం.
ఓకే, గ్లాస్ హోల్ వేయడానికి మాత్రం వాడే డ్రిల్ బిట్స్ అయితే ఇవ్వండి. కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. హోల్ వేయటం ఎలా అనేది మాత్రం నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇంకో వీడియోలో నాకు ఒక ఎక్వేరియంకి ఒక చిన్న హోల్ వేయాల్సి ఉంటుంది, దాంట్లో నేను చూపిస్తాను. మీరు అది ప్రాక్టీస్ చేసే కొద్దే వస్తుంది. ప్రాక్టీస్ మాత్రం మీరు 5mm గ్లాస్ తెచ్చి దాని మీద ప్రాక్టీస్ చేసి హోల్ వేసుకోవచ్చు. 1-2 సార్లు మీకు అలవాటు అయిపోతే ఇంక పెద్ద ఏమి ఉండదండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ఎంత గట్టిగా కూర్చున్నా సరే 1 అవర్ పని అంతే. ఒక 1 అవర్లో మీరు నేర్చేసుకుంటారు కూడా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే దీని గురించి నాకు చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, నేను కొన్నది మాత్రం అమెజాన్లో. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. ఎక్వేరియం షాప్ వాళ్ళు ఇంకా ఎక్వేరియం ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎట్లా ఏంటనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.